హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి మనమైతే హార్డ్ కోర్ సిరీస్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. ఇదైతే ఎపిసోడ్ 3 అనమాట. ఇంకా ముందు ఎపిసోడ్లో ఏమైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేనైతే వాళ్ళు చాలా వరకు అయితే ప్రోగ్రెస్ అయితే చేసిన, అదంతా మీకైతే చూపెడతాను. ఎంత చేసినా అదంతా చూపెడతాను మీకు. వీడియోలోకి వెళ్ళిన చూపెడతాను. ఇలాంటి సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేసేయండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలన్నా కామెంట్లో చెప్పండి. కుదిరితే మీ ఫ్రెండ్కి షేర్ చేసేయండి. ఏమైనా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గాయస్, ఓకే నేనైతే కొంచెం అయితే ప్రోగ్రెస్ చేసిన అనమాట, చూపెడతాను. మన బేస్ కోసం అయితే నేను కొంత ఏరియా అయితే క్లియర్ చేసిన. ఈ ఏరియా అయితే కాదు గైస్, ఇంకా చాలా పెద్ద ఉంటుంది బేస్. నేను అంటే వీడియో ఎండింగ్లో నీకైతే బిల్స్ వాళ్ళకి వెళ్ళి చూపెడతాను. ఓకే, కొంచెం అయితే బ్రెడ్ అయితే వచ్చింది. ఫుడ్ అయితే నేను యానిమల్స్ చంపేసిన. చెస్ట్లో కొంచెం ఉంటుంది గైస్ అండి, ఫుడ్ ఉంటుంది కొంచెం. ఓకే, వీట్, క్యారెట్, సాప్లింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వుడ్ అయితే కట్ చేసిన బాగానే. ఇవాళ మనమైతే ఏం చేద్దామంటే లెదర్ ఆర్మర్ చేసుకుందాం. ఐరన్ ఆర్మర్ ఉంది, బట్ లెదర్ ఆర్మర్ అయితే చేసుకుందాం. లెదర్ ఆర్మర్. ఓకే, ఐరన్ కలెక్ట్ చేసిన, ఇంకా చాలా చేసిన గైస్. కోల్ అయితే చాలా ఎక్కువ ఉంది మన దగ్గర, అవసరం దానికన్నా ఎక్కువ ఉంది, చూపెడతాను. ఓకే ఓకే, ఫుడ్ అయిపోయింది, మనకి హంగర్ తగ్గింది. అవును గైస్, ఈ స్కిన్ గురించి మీకు చెప్పలేదా నేను? ఏంటి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినా కదా గైస్, ఒక 3 స్కిన్స్ ఉంటాయి. ఆ 3 స్కిన్స్తో మీకు ఏ స్కిన్ వస్తే అదే ఉంచుతా అని చెప్పినా కదా. ఇందులో ఇది థర్డ్ స్కిన్ అనమాట. సెకండ్ స్కిన్ నేను సెకండ్ ఎపిసోడ్లో పెట్టిన, చూడండి గైస్ పోయి. ఓకే, ఆ ఎపిసోడ్ గట్రా చూడకపోతే చూడండి. ఆ ఎపిసోడ్లో అయితే సెకండ్ స్కిన్ అయితే చూపెట్టిన. 3 స్కిన్లలో ఏం నచ్చిందో చెప్పండి గైస్. నాకైతే సెకండ్ స్కిన్ కొంచెం బాగా అనిపించింది. ఓకే, అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అదే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ మీ రెంట్లలో వేరే ఇంకా మిగతా 2 స్కిన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఎపిసోడ్ ఇది థర్డ్ ఎపిసోడ్ అనమాట. రెంట్లలో ఏది పెట్టనో మీరే చెప్పాలి మరి. ఓకే, అండ్ గైస్ మీకైతే చేంజెస్ అయితే కనబడతాయి. నేనైతే ఒక టెక్స్చర్ ప్యాక్ వేసిన అనమాట. లో ఎండ్ డివైజెస్కి బెస్ట్ గైస్. ఓకే గైస్, చూసారుగా మన దగ్గర డర్ట్ అయితే చాలా, కాబుల్ స్టోన్, గ్రనైట్, డయరైట్, మనకి యాన్సైట్ కావాలి. గ్రానైట్ ఇంకా ఎక్కువ కావాలి. డైరెక్ట్ కూడా చాలా కావాలి మన బిల్డ్స్కి వచ్చేసి. నెక్స్ట్ మన బేస్కి వచ్చేసి హోల్ చూడండి గైస్, ఎన్ని స్టాక్స్ మొత్తం 1 2 3 4 5 6 స్టాక్స్ గైస్. 6 స్టాక్స్ ఉంది. అండ్ ఇందులో కూడా ఒక స్టాక్ ఉంది. ఓకే, ఇంకొక స్టాక్, 7 స్టాక్స్ అనమాట. ఈ స్వాడ్ వచ్చేసి జాంబియాన్ చంపుతూ వచ్చింది. ఎమరాల్డ్స్, కాపర్ కొంచెం కలెక్ట్ చేసిన. 23 ఐరన్ అయితే మన దగ్గర ఉంది. ఇంకొక ఐరన్ ఇంగట్ వస్తే మనం అయితే ఫుల్ ఆర్మర్ అయితే చేసుకోవచ్చు. బట్ ఆ ఆర్మర్ మీద నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి చూడద్దు. సో ఫర్నెస్ ఉంది కంపోజిషన్, నో లేదు. ఓకే, మన ఎక్స్పీ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. యానిమల్స్ అయితే కిల్ చేసిన అనమాట. కోల్ అయితే గట్టిగా కలిపేసిన. అండ్ గైస్ నేను సెకండ్ ఎపిసోడ్లో అనుకుంటా, ఫస్ట్ ఎపిసోడ్, ఆ సెకండ్ ఎపిసోడ్లో ఇక్కడ ఐరన్ ఉంటేనే పోతా అన్న కదా గైస్. నేను కొంచెం అంటే లోపలికి వెళ్ళా అండి. అయ్యో, ఇక్కడ ఐరన్ దొరికింది గైస్. ఇక్కడనే అనుకుంటా ఐరన్ దొరికింది గైస్. ఈ కేవ్లో ఇక్కడ కోల్ దొరికింది అంతే, ఇంకా పెద్ద ఏం లేదు ఇక్కడ. నేను కేవ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. చాలా చిన్న ఉంది కేవ్, పెద్ద యూస్ఫుల్ వస్తువులు ఏం దొరకలే. అంటే కోల్ దొరికింది, ఐరన్ అంటే 3 అనుకుంటా దొరికింది, 2 or 3 దొరికింది అంతే. ఓకే పదండి. కోల్ మొత్తం ఎక్కడ దొరికిందంటే, నేను మన బేస్ ఉంది కదా గైస్, మన బేస్ వెనకాల అక్కడ బాగా లోతు ఉంది. అక్కడైతే గీతే గైస్, ఇదంతా నేను మొత్తం తిరిగిన. చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి, వాటర్ సైడ్ దగ్గర ఉంది. మొత్తం అంతా నేను కోల్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అక్కడ చూపెడతాను కదండి గైస్, చెప్పే బదులు చూపెడితే బెటర్ కదా.
ఇక్కడ ఏముండదు. ఇక్కడ కొంచెం బ్లాక్స్ అయితే పెట్టినా నేనే. ఇక్కడ ఉంటుంది గైస్. ఓకే ఓకే గైస్, ఇక్కడనే గైస్ నాకు అక్కడ ఘోరంగా దొరికింది గైస్ కోల్. ఇక్కడ చూడండి, ఇదంతా కోల్ మైన్ చేసింది. ఇదంతా ఇక్కడ ఆల్మోస్ట్ 42 ఎంతో దొరికింది నాకు కోల్ ఒక్క కాన్నే. అది లిటరలీ వేరే అనిపించింది. ఇంకా కలెక్ట్ చేద్దాం గైస్ కోల్. మనం కోల్ ఎంపైర్ చూసిద్దాం. ఇక్కడ ఏమన్నా ఉందా? ఇక్కడ ఏం లేదు నాకు తెలిసి. చూద్దాం, ఎందుకైనా మంచిది. నేను మిస్ చేసిన అనుకుంటా, ఎక్కడ కోల్ అయితే మిస్ చేసిన అనుకుంటా. ఓకే, నైట్ అవుతుందా? ఓకే, క్యూబ్ షేప్లో ఉన్నాడు, మైన్క్రాఫ్ట్ థీమ్లో ఉన్నాడు. ఈ క్లౌడ్స్ ఆపి అన్న గైస్. ఒక్క నిమిషం ఆఫ్ చేద్దామా? వద్దులేండి, మనం డిస్ట్రాక్ట్ కావద్దు. ఓకే, మనం అటు సైడ్ పోవాలి గైస్, అటు సైడ్ పోవాలి మనం. దుకా వాటర్లో ఎమ్మెల్యే చేద్దామా? వద్దు గైస్, మన వరల్డ్ మొత్తం ఘోరం ల్యాగ్ అవుతుంది మన ఫోన్ వల్ల. అది గిట్ట వాటర్ మనం ప్లేస్ ఇస్తాం, బట్ అది లేట్గా ప్లేస్ అయింది అనుకో, కథం ఇక ఏం లేదు. టాటా గుడ్ బై గయా. ఓకే, మన బేస్ అనమాట. అరే కోల్ మిస్ చేసినావు. అరే చాలా కోల్ ఉంది ఇక్కడ. నేను ఆఫ్లైన్లో తీసుకుంటానులేండి గైస్. మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు మరి బేస్ బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, అది నేను కూడా చేయాలి. అంటే నేను బిల్డ్స్ వల్ల బిల్డ్ చేస్తుంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఏంటంటే మన బేస్ ఉంది కదా గైస్, మన బేస్కి మనం చెస్ట్ ఏరియా చేస్తా, అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. అది ఏది చిన్న కేవ్ ఉంది గైస్, మొత్తం వాటర్ కేవ్ ఉంది, మొత్తం ఓపెన్గా ఉంది. మన చెస్ట్ ఏరియాకి అడ్డం వస్తుంది అనమాట. నేను ఇంకా మైనింగ్ ఏరియా కూడా అక్కడ మన స్ట్రైట్గా ఇంకా పోతే అక్కడ కొంచెం చిన్న 1 బ్లాక్ ఏరియాలో మనం మైనింగ్ ఏరియా చేసుకోవాలి. అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది గైస్. ఇదే అనుకుంటుంది గైస్. ఒక్క నిమిషం చూద్దాం. ఇదే గైస్, ఇదే ఇదే అనుకుంటా. ఒక్క నిమిషం, ఈ డ్రౌండ్ లేపుద్దామా? డ్రౌండ్ అమ్మ సచ్చిండు. ఇదే గైస్, అరే డ్రౌండ్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. డ్రౌండ్ ఫామ్ ఏంది మన ల్యాగ్ తెలుసు గైస్, మనం మామూలుగా ఉండే ల్యాగ్. ఆడ మనల్ని ఒక్క హిట్ కూడా కొట్టలేడు, అట్లుంటుంది మరి మన ల్యాగ్తో. అరే లెదర్ హెల్మెట్ డ్రాప్ చేసిండు. థ్యాంక్ యూ ఫర్ ద లెదర్ హెల్మెట్. ఓకే, మన బిల్డ్ వచ్చేసి ఇక్కడ రాక వస్తుంది గైస్, ఇక్కడ రాక నేను చూపెడతాను గైస్. మన బిల్డ్స్ వాళ్ళకి వెళ్ళి చూపెడతాను నేను. లిటరలీ అంటే బిల్డ్స్ బాగుంది గైస్, అది నేను ట్రై చేసిన, బాగుంది. అంటే నేను ఎవరిని కాపీ కొట్టలేదు, నా అంతా నేను సొంతంగా చేసిన. కొంతమంది నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చింది అది. సపరేట్ ఇక్కడ చేద్దాం గైస్ మన మైనింగ్ ఏరియా. చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడైతే ఈ 3 బ్లాక్స్ లేపాలిగా. సర్లేండి, దీన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాను. నేను కూడా దానిలో చూసిన. ఇప్పుడు మనకి కావాల్సిన వస్తువులు వచ్చేసి యాండసైట్ కావాలి, గ్లాస్ కావాలి, స్ప్రూస్ వుడ్ కావాలి గట్టిగా, అండ్ ఇంకా మనం డయారైట్, యాండసైట్, గ్రానైట్. ఓకే, కాబుల్ స్టోన్ అంతగా అవసరం లేదు. కాబుల్ స్టోన్ కావాలి మనం స్టోన్ బ్రిక్స్ కోసం. ఓకే, మనమైతే ఇప్పుడు శాండ్ కోసం వెళ్దాం అన్నమాట. ఓకే, ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ పెడదాం. మనకి చెత్త ఏం లేదు. అరే లెదర్ హెల్మెట్ ఆల్మోస్ట్ ఫుల్ హెల్త్లో ఉంది, ఫుల్ డ్యూరబిలిటీ ఉంది గైస్. వావ్, మన క్రాఫ్టింగ్ టేబుల్ మిగతా ఆర్మర్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, బూట్స్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఒకవేళ డ్యామేజ్ తీసుకుంటే ఫస్ట్
ఏవి తీసుకుంటాయంటే బూట్స్ అండ్ హెల్మెట్. ఇవి మెయిన్ అన్నమాట ఆర్మర్కి. చెస్ట్ ప్లేట్ ఆ తర్వాత డ్యామేజెస్. ఫాల్ డ్యామేజ్ వీటికైతే లెదర్ బూట్స్ అండ్ హెల్మెట్ అన్నమాట. పీవీపీ అప్పుడైతే మనకి చెస్ట్ ప్లేట్ అండ్ లెగిన్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట, ప్యాంట్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, బూట్స్ చేద్దాం. చెస్ట్ ప్లేట్ వేద్దామా, ప్యాంట్ వేద్దామా? చెస్ట్ ప్లేటా, ప్యాంటా? చెస్ట్ ప్లేట్. ఇంకా ప్యాంట్స్కి ఎంత కావాలి లెదర్? అరే ఇంకొక్కటే గైస్, ఒక్కటే గైస్, ఒక్క లెదర్, ఒక లెదర్. ఏం చేద్దాము, లేపిద్దామా అదేనా? ఓకే, కౌ ఇక్కడనే ఉంది మన కోసమే. హై కౌ, హై కౌ. అంతే, లెదర్ ఇచ్చిందా? ఇయ్యలే. ఇదా ఈ కవాని ఇవ్వాలి. టిక్ 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 సాగు. ఇచ్చింది. ఓకే, ఒక లెదర్ ఎక్స్ట్రా ఇచ్చిందా? నో. మనకి లెదర్ వచ్చేసి ఎంచాంటింగ్ టేబుల్ అయితే బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మనకు కావాలి లెదర్, అవసరం పడతాయి గైస్. ఓకే, నేను ఆఫ్లైన్లో ఇంకా గట్టిగా గ్రైండ్ చేయాలి. ఓకే, నేను చేస్తా ఆఫ్లైన్లో గ్రైండ్ వచ్చేసి. అరే నేను ఇలా ఏం చేస్తున్నా? ఓకే, ఇది బెటర్. ఓకే, ప్రూఫ్స్ మన దగ్గర 36 ఉంది, లాక్స్ సరిపోతాయి. ఇంకే మనకి అవసరం లేనిది. ఓకే, అవసరం లేదు. బోన్ మీల్ అయితే నేను ఫ్లవర్స్ అయితే పెట్టి చేసిన. మన దగ్గర షవల్ ఒకటే ఉంది, ఇంకొక షవల్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఇంకొక షవల్. ఓకే, నైస్. షవల్. ఓకే, సరిపోతాయి అన్నమాట. దీంట్లో ఏముంది, లాగ్స్ 2 ఉన్నాయి. ఓకే, ఇందులో పెట్టేద్దాం. అరే అంతే గైస్, అందులో స్టాక్ ఉంటుంది బెటర్ ఇక. ఓకే, మనమైతే ఇప్పుడు ఆర్మర్ అయితే చేసేసుకుందాం, ఫుల్ లెదర్ ఆర్మర్. అంటే నేనైతే ఏమనుకుంటున్నా అంటే అన్ని ఆర్మర్లు ఉండాలని నేను అనుకుంటున్నా. దట్స్ వై ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. కుదిరితే గోల్డ్ ఆర్మర్ కూడా చేసేసుకుందాం. మనకి గోల్డ్ ఎక్కువ దొరికితే చేసేసుకుందాం గైస్. ఓకే, అరే ఓకే, అవును గైస్, నేను ఎన్ని డేస్ చూడలే. ఎన్ని డేస్ అయింది ఇప్పటికి? 16 డేసా? అంత తక్కువ అనుకుంటా, చూద్దామా అని. అరే ఓకే, 17 డేస్. ఓకే, 16 డేస్ ఇంత ముందుకు, ఇప్పుడు 18 డేస్, 17 డేస్ అనమాట. ఓకే, నైస్. 17 డేస్. నేను లాస్ట్ వీడియో చేసేటప్పుడు ఎన్ని డేస్ ఉంది ఏమో, మీరు చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో, నేను తెలుసుకుంటా. అండ్ గైస్, ఇది క్రీపర్ వెళ్ళింది అనమాట ఇక్కడ. ఓకే, మనమైతే ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ అవుతుంది. ఇది మనం ఎక్స్ప్లోర్ అయితే చేయొద్దు, నెక్స్ట్ స్టెప్స్లో చేద్దాం గైస్. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సవానా భయం మన దగ్గరలో ఉంది కదా, మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదంతా అంటే ఇటు సైడ్ వెళ్ళి ఇటు సైడ్ అనుకుంటా. ఓకే, ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్తే మనకి సవానా భయం వస్తుంది, ఆ మౌంటైన్. మనకి శాండ్ అయితే ఇక్కడ ఉంది, శాండ్ లేపేద్దాం అనమాట. శాండ్ ఎంత అవసరం పడుతుందా అంటే తెలియదు. లిటరల్ గైస్, నా ప్లాన్ వచ్చేసి ఇదంతా ఫ్లాట్ చేద్దాం అనుకుంటున్నా గైస్. అయితే ఇదంతా ఫ్లాట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ట్రీస్ అయితే ఎగిరిపోతాయి అనమాట. ఇదంతా ఫ్లాట్ చేద్దామని నేను అనుకుంటున్నా. బిల్స్ అయితే చేద్దామని అనుకుంటున్నా. చెప్పండి గైస్, మీరు ఓకే అంటే చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం స్ప్రూస్ వుడ్ అయితే పెడదాం ఆడ. ఓకే, అంటే కాబుల్ స్టోన్ ఇంకా స్మెల్ చేయాలి, బట్ ఓకే.
ప్లాన్ ఫీల్డ్. నేను ఒకటి చేద్దాం అనుకున్నా, అది ఒకటి అయింది. గైస్ ఇంతకుముందే నా ఏంటిది వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్ గ్లిచ్ అయింది అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఏం కాదు పెద్ద, జస్ట్ గైస్ వావ్ కోహ్లీ దొరికిందని మ్యాచ్. కేవ్ పెద్దదే అనుకుంటా గైస్. ఇది కేవ్ అసలు ఏంది రివీన్ లెక్క ఉన్నది, కొంచెం రివీన్ లెక్క ఉంది గైస్. ఈ కాపర్ అయితే మైండ్ చేయద్దు మనం. ఇది ఏంది గైస్ ఇంత విచిత్రంగా ఉంది. మనకు కొంచెం టార్చెస్ అయితే కావాలి. ఇంకో చాలు సెట్ గ్రానైట్ ఉంది ఇక్కడ. అండ్ సెట్ ముందులో కనిపించింది అసలు. అసలు మనం దీని పని వచ్చి మనం ఏం చేస్తున్నాం అసలు ఏంది? ఓకే ఐరన్ గైస్, యా ఐరన్ దొరికింది గైస్. హ్యాండ్ సెట్ కూడా దొరికేసింది మనకి. వావ్ ఓట్స్ అయితే మంచిగా గ్లో అవుతుంది గైస్, పనిచేస్తుంది. ఒకసారి పని చేయదు అంతే అది. ఒరే పెద్ద కేవే అబ్బాయి, అంటే మరీ పెద్ద కేవ్ అనుకుంటా, కాదనుకుంటా గైస్. మనమైతే 5th ఎపిసోడ్లో అనుకుంటున్నాను నేనైతే ఐరన్ ఆర్మర్ చేసుకుందాం 5th ఎపిసోడ్లో. ఎందుకంటే మిగతా 2 ఎపిసోడ్లో మనం చేయొచ్చు, ఎందుకంటే నేను కొంచెం ఐరన్ అయితే గ్రైండ్ చేస్తా. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే మైనింగ్ ఏదో చేసుకోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే మనకు మైనింగ్ ఏరియా కావాల్సింది. ఇప్పుడు మనం కరువులో ఉన్నాం అనమాట, ఐరన్ కరువులో. కోల్కి అయితే నేనైతే అంటే చిన్న చిన్న కేవ్స్ ఉంటాయి కదా, అందులో దూరుతా అనమాట. కోల్ అయితే మనకి ఇప్పుడిప్పుడుదా మనకైతే కరువు అయితే రాదు, చాలా టైం పడుతుంది కరువు రానికి, కోల్ కరువు. ఓకే మనకి అండెసైట్ ఒక 1.5 స్టాక్ అనుకుంటా. ఐ థింక్ బయట నైట్ అయింది అనుకుంటా. యా నైట్ అయింది, బట్ మాబ్స్ అయితే రాలే. విలేజెస్ అయితే సాగకూడదు అనుకుంటున్నా, ఒకవేళ చేస్తే మనం ఏం చేయలేం గైస్. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. నేను ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తున్నప్పుడు ఐరన్ గోళం అంటే మల్లసూరికి వచ్చేసి డ్యామేజ్ అయింది అనమాట బాగా. తనని ఒక ఐరన్ ఇంగట్తో రికవర్ చేసిన. ఇప్పుడు ఎట్లుందో చూద్దాం, మంచి లేకపోతే నేను రికవర్ చేస్తా పక్కా. అది మల్లసూరి ఎక్కడున్నావు? ఓకే అవసరం లేదు. మల్లసూరి ఉన్నాడు గైస్. మనకి జూమ్ ఉంటే బాగుంటుంది గైస్, ఇంత బాగుండు. ఓకే అరే మల్లసూరికి డ్యామేజ్ అయింది అప్పుడు బాగానే. ఒక ఐరన్ ఇంగట్ పెడదాం, వద్దులేండి ఇంకొంచెం డ్యామేజ్ అయినాక చూద్దామా. ఇప్పటికే డ్యామేజ్ బాగానే అయింది, ఇంకా ఇంకొక ఐరన్ ఇంగట్ పెడదాం. మన దగ్గర ఐరన్ ఉంది గైస్. మల్లసూరి కన్నా ఎక్కువ చెప్పండి. ఒకవేళ మరీ ఐరన్ కవర్ వస్తే మరుసని లేపిద్దాం వేసి. నేనేమాలి మీరేమి అంతే. ఒక ఐరన్ ఇంగట్ ఇంతే. 26 ఐరన్ అయితే అనుకుంటా మనకి. ఏ ఐరన్ ఇంకటి ఇస్తే మల్లసూరికి చూద్దాం. అరే నీ ఏం వస్తుందా వీడియో నాకు తెలిసి వీడియో ఇప్పటికే లెంత్ చాలా వచ్చింది. మల్లసూరి ఏడి? మల్లసూరి ఏడి? వేరీస్ నాకు కనబడలేదా? ఇప్పుడు దిచ్చేయండి. ఓకే ఫుల్ రికవర్ అయిపోయింది మనది మల్లసూరి. ఇటు చూడు, ఇటు 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 నన్ను పట్టించుకో ఓ మల్లసూరి. ఒక్కసారి గిట్ట రైట్ క్లిక్ కొట్టిందా కథం ఇక గాలికి ఎగిరెత్తాడు. మనం ఈ స్ప్రూస్ చెట్టుని అయితే కొట్టేద్దాం. ఆన్ చేద్దాం. ఓకే అది లెక్క
డ్యాన్స్ మారుంది. మనమైతే ఇంకా అంటే ఇంకా ఇవి గ్రో కాలే అనమాట. ఇవి ఫుల్గా గ్రో అయినాక తీద్దాం గైస్. ఫుల్గా గ్రో అయినాక తీద్దాం. ఫుల్గా గ్రో అయ్యి ఒక్కటి గ్రో కాకపోతే అప్పుడు చూద్దాం. గ్లాస్ గైస్ నాకు తెలిసి ఇవాళ నేను అంటే సారీ ఇంతకుముందు హార్డ్ కోర్ అయితే నేను అప్లోడ్ చేసిన అనమాట. ఆ హార్డ్ కోర్ వీడియో అప్లోడ్ అయిన సాయంత్రం నాకు తెలిసి మోడ్స్ వీడియో వస్తుంది. అరే గైస్ ఇక నేను ఈ గ్లాస్ బాగా నచ్చింది నాకు. ఈ గ్లాసే యూజ్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఇంకా వేరే టైప్ అరే ఏంద్రది స్క్రోలింగ్ ఇష్యూసా అమ్మ పనిచేసిందిరా స్వామి. ఓకే గైస్ మన బేస్ ఎంట్రన్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మామూలు సింపుల్గా కాదు. అంతే గైస్ మన బేస్ ఎంట్రన్స్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ బేస్ ఎంట్రన్స్. అంటే ఇంకా ముందు లుక్ చేంజ్ అవుతుంది. ఇదే ఫైనల్ లుక్ అయితే కాదు. ఓకే ఇక్కడ ఏం బ్లాక్స్ పెట్టాలి? నాకు తెలిసినంత డైరెక్ట్ పెడదాం అనుకుంటున్నా. గైస్ మనమైతే ఫస్ట్ మన ఇన్వెంటరీ అయితే క్లీన్ చేసుకుందాం. మనం అక్కడ ఉన్న బ్లాక్స్ అయితే పట్టుకొద్దాం. ఇది అవసరం లేదు. మొత్తం అలా పడేస్తే అంతే ఇక పట్టుకొద్దాం మనకి. అరే సాప్లింగ్స్ ప్లాంట్ చేస్తే అయిపోద్ది. నేను ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తాను గైస్. ఆఫ్లైన్లో నాకు తెలిసి నేను దాని బిల్డ్ కావాల్సిన వస్తువులన్నీ కలెక్ట్ చేస్తా కుదరకపోతే ఇక నేను వీడియోలో మళ్ళీ చేస్తా. బట్ వీడియోలో చేస్తే లెంత్ అయిపోద్ది గైస్. ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది. చూద్దాం ఒక్క నిమిషం. 42 minutes. నా ఎల్సీ వీడియో ఒక 25 minutes రావాలి మినిమం. వస్తుంది అనుకుంటా. చాలా కట్స్ ఉన్నాయి. ఓకే గైస్ నేనైతే అక్కడున్న ఐటమ్స్ అన్ని ఇక్కడికైతే షిఫ్ట్ చేసేసిన. ఓకే ఇందులో మన ఐటమ్స్ కూడా కొన్ని మిస్టేక్లా ఇందులో వేసేసిన అనమాట. అది తీసేసుకుందాం. ఓకే ఒక పికాక్స్, ఒక ఎగ్. ఇది పగలగొట్టద్దు, దాచుకుందాం. ఇంకా మన ఐటమ్స్ ఏవబ్బా ఎంతేనా? వాట్? ఒక్క నిమిషం. ఒక పికాక్స్ ఒకటి ఇరిగిపోయింది. ఇంకా మన ఐటమ్స్ ఉండాలి. ఏంటి అది? బ్లాక్స్. ఓకే వుడ్. ఓకే నైస్. బండిల్ ఉంది. షవల్. ఓకే ఇక్కడ షవల్ ఉంది. నెక్స్ట్ ఏంటిది? అంతేగా. యా దట్స్ ఎనఫ్. అంటే ఇంకా మనకు ఫుడ్ కావాలి. అరే ఫుడ్ రెడీ అని అనుకుంటా. ఓకే గ్లాస్ అది ఇంకా రెడీ కావాలి. ఇంకా రెడీ కానిద్దాం. మనకి ఫ్యూచర్లో పనికి వస్తుంది పక్క. ఓకే మనం ఇప్పుడు చేయాల్సిన పని వచ్చేసి డైరెక్ట్ తీసుకోవాలి. అరే స్టోన్ కటర్ తెచ్చుకోవాలి. స్టోన్ కటర్ మన విలేజ్లో ఉంది ఒక హౌస్ దగ్గర. అది లేపేద్దాం అంతే. మనకి ఐరన్ ఎందుకు వేస్ట్ చేసుడు? ఆ ఐరన్ ఒకవేళ వేస్ట్ చేసే బదులు మళ్ళీ సరుకు బెటర్. విలేజ్ సేవ్ చేస్తుంది. మనకి ఫ్యూచర్లో ఒకవేళ ట్రేడింగ్ హాల్ కడితే యూజ్ అవుతుంది అన్నమాట. గైస్ ఒకవేళ కీబోర్డ్ సౌండ్స్ గిట్ట వస్తే బేర్ చేయండి, నేనేం చేయలేను. తక్కువ బడ్జెట్లో మనకి మెకానికల్గా వస్తాయి, సైలెన్సర్స్ రావు. ఒరే ఇంద్రా, అరే లాగ్ ఏంది అసలు ఇది? ఓకే గైస్
మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో బేస్ కడదాం. అంటే బేస్ మొత్తం అయితే కట్టడానికి అంత ఫుడ్ అయితే సరిపోదని అనుకుంటా, బట్ కంప్లీట్ చేద్దాం గైస్ పక్క. నేను ఆఫ్లైన్లో వర్క్ చేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం బేస్ కంప్లీట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ఫుల్గా కాన్సన్ట్రేషన్ బేస్ మీద ఉంటుంది. బేస్ అండ్ ఫామ్ అయితే మనం అప్గ్రేడ్ అయిపోతున్నాం. రూఫ్ అయితే ఫిల్ అయిపోద్దాం, లేకుంటే ఈరోజు ఫిల్ చేద్దాం గైస్. ఈరోజు ఫిల్ చేద్దాం. ఏం కాదు గైస్, వీడియో 1 hour వచ్చినా మంచిదే. ఎడిటింగ్ నేను ఎంత కష్టపడ్డా ఏం కాదు, పర్లేదు గైస్. ఆల్మోస్ట్ 53 minutes వచ్చింది. ఏంటిది వీడియో 1 hour వచ్చేటట్టుంది అనమాట. మనం ఏం చేయలేము ఇప్పుడు. ఓకే, నేనైతే ఫాస్ట్ అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, వాట్ పాలిష్ డైరెక్ట్ ఇలా ఉంది ఎందుకు గైస్? అరే టెక్స్ట్ ప్యాక్ మార్చేసిండు, బాగాలేదు, అస్సలు బాగాలేదు. నో గైస్, అస్సలు బాగాలేదు ఇది టెక్స్చర్ ప్యాక్. నార్మల్ చాలా బాగుంటుంది. నేను ఈ టెక్స్చర్ ప్యాక్ తీసేస్తా గైస్, నాకు నచ్చలే. పాలిష్ డైరెక్ట్ ఇలా చేంజ్ చేసిండు నేను గైస్, నాకు అర్థం కాదు. వాట్ చూద్దాం ఒకసారి. బాగాలేదు గైస్, అంటే కొన్ని ఎక్కువైనాయి, బట్ ఇంకా పర్లేదు. ఓ నో నో నో, ఇట్లా కాదు ఇలా కాదు, ఇలా అన్నమాట. అంటే ఇలా అంటే ఇలా, రే ఇలా గైస్. అయిపోయింది గైస్, ఇదే అన్నమాట మన బేస్ వర్క్ అయితే స్టార్ట్ అయింది అని పెడదాం. ఇదైతే కంప్లీట్ చేద్దాం అనుకుంటాను. అది గైస్, ఇప్పటికే వీడియో ఛానల్ ఎంత అయింది గైస్? ఇప్పటికే వీడియో అయితే బాగా ఎంత అయింది. ఎడిటింగ్లో బాగా కష్టపడాలి. ఓకే గైస్, ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఎండ్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసారా? చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసేయండి, ఫ్రీనే కదా గైస్. సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కొట్టుర్రి వీడియోని. ఓకే, కామెంట్ చేయండి గైస్. మనం బీఎస్ గురించి ఇంకేమైనా ప్లాన్స్ ఉంటే చెప్పండి, నేను అవి తీసుకుంటాను. ఏమైనా టెక్స్చర్ ప్యాక్స్ ఉంటే చెప్పండి గైస్, నేను కూడా అవి యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. 32x వద్దు, అలాంటి టెక్స్చర్ మల్టీపిక్సెల్ అలాంటివి వద్దు గైస్. ఎందుకంటే అవి పెడితే ఇక నాకు చాలా లాగిపోద్ది ఫోను, మనం ఇక గేమ్ కూడా ఆడలేం. నార్మల్గా ఒక 30 minutes ఆడచ్చు, బట్ వీడియో రికార్డ్ చేస్తే 30 minutes కూడా ఆడలేము, ఒక 5 minutes కూడా ఆడలేము అనుకుంటా. చాలా లాగ్ అయిపోద్ది, వద్దు. ఒకవేళ మంచి టెక్స్చర్ ప్యాక్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు దీని పేరు ఎక్స్ప్లోరర్ టెక్స్చర్ ప్యాక్ అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ ఏమైనా టెక్స్చర్ ప్యాక్స్ ఉంటే చెప్పండి. 16x టెక్స్చర్ ప్యాక్స్ ఉంటుంటే ఏమైనా చెప్పండి, నేను కూడా అవి ట్రై చేస్తా. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్, మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. ఒకవేళ మైన్క్రాఫ్ట్ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేసేయండి, వాళ్ళు కూడా చూస్తారు. ఓకే గైస్, ఇక వీడియో నైట్ ఏం చేద్దాం. బాయ్ గైస్, బాయ్.